ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సెబీ రిజిస్టర్డ్ రీసెర్చ్ అనలిస్ట్ సూర్యదేవ్ బండారి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సూర్యదేవ్ గారు నమస్కారం. సార్ సూర్యదేవ్ గారు, ఇప్పుడు మార్కెట్లో ఈ ప్రొఫెషనల్స్ అనేవాళ్ళు ఎక్కువగా VIX గురించి మాట్లాడుతుంటారు. అంటే వాలటాలిటీ ఇండెక్స్. ఏంటి అసలు వాలటాలిటీ ఇండెక్స్ అంటే? దీన్ని ఎందుకు కొలమానంగా తీసుకోవాలి అంటారు? మరి మార్కెట్ ప్రొఫెషనల్స్ అనేవాళ్ళు దీన్ని ఏ విధంగా ఉపయోగిస్తారు? అసలు ఓవరాల్గా దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటారు? చూడండి, ముందుగా వొలాటిలిటీ ఏంటి అన్నది ముందుగా గమనిస్తే కనుక మార్కెట్లో ప్రతిరోజు జరిగే ప్రైస్ ఫ్లక్చువేషన్స్. సో ఆ ప్రైస్ ఫ్లక్చువేషన్స్ అన్నది ఏ రేంజ్లో వరకు ఉండొచ్చు అన్నది తెలుసుకోవడానికి వాడే కొలమానం ఇది వొలాటిలిటీ ఇండెక్స్ అన్నది. సో ముఖ్యంగా బేసిక్గా మనం మార్కెట్ గురించి మాట్లాడితే ఓవరాల్గా అన్ని స్టాక్స్ని మనం చూడడం వీలు కాదు. కాబట్టి NSE విషయానికి వస్తే నిఫ్టీ ఇండెక్స్ క్రియేట్ చేశారు, BSE విషయానికి వస్తే సెన్సెక్స్. సో దాంట్లో డైలీ జరిగే ఫ్లక్చువేషన్స్ని స్టడీ చేయడానికి ముఖ్యంగా తయారు చేసిన ఈ టూల్ అనమాట ఇది వొలాటిలిటీ ఇండెక్స్ అన్నది. సో అది నియర్ టైంలో, అంటే జస్ట్ మనకు నియర్ టైం 30 డేస్లో, నెక్స్ట్ రాబోయే 30 డేస్లో మార్కెట్ ఏ విధంగా హెచ్చు తగ్గులకు లోన్ కావచ్చు అది తెలుసుకోవాలి. అది ముఖ్యంగా స్మాల్ ఇన్వెస్టర్స్ పెద్దగా పట్టించుకోరు. కాకపోతే లార్జ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మాత్రం దానిపైన కీన్గా దృష్టి పెట్టి ఉంచుతారు, దాని ఫ్లక్చువేషన్స్ ఏ విధంగా ఉన్నాయన్నది. సో ముఖ్యంగా జనరల్గా జరిగేది ఏంటంటే లార్జ్ స్కేల్ ఇన్వెస్టర్స్ ఆల్రెడీ వాళ్ళు లాంగ్ పొజిషన్స్ ఉంటాయి స్టాక్స్లో. సో మార్కెట్లో సడన్ ఫాల్ వచ్చిన దాన్ని తట్టుకోవడానికి వీలుగా కొన్ని ఆప్షన్స్ హెడ్జింగ్ చేసి పెట్టుకుంటారు అనమాట. జస్ట్ లైక్ ఇన్సూరెన్స్. సో వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మార్కెట్ నెక్స్ట్ నియర్ టైంలో ఏం జరగబోతుంది, పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయా, వెళ్తే ఎంత పర్సంటేజ్ వరకు వెళ్ళొచ్చు, లేదు డౌన్ సైడ్ ఫాల్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అన్న దాన్ని బట్టి వాళ్ళ హెడ్జింగ్ అనేది అడ్జస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఏమనుకుంటున్నారు అన్న డేటా చూస్తే కనుక ఆప్షన్ డేటాలో మనకు కనబడుతుంది. ఇండెక్స్ ఆప్షన్స్ కానివ్వండి, స్టాక్ ఆప్షన్స్లో ఆ డేటా హెడ్జింగ్ ఎక్కడ జరుగుతుంది అన్న దాన్ని బట్టి మనకు నెక్స్ట్ ఒక అంచనా వస్తుంది. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే జనరల్గా వాళ్ళకి రీసెర్చ్ హౌస్లు ఉంటాయి మార్కెట్ పైన స్టడీ చేయడానికి. సో నార్మల్ ట్రేడర్స్కి అంత రీసెర్చ్ ఫండింగ్ అనేది ఉండదు. కాబట్టి వాళ్ళు లిమిటెడ్గా ఉంటుంది, సోర్స్ కూడా ఇన్ఫర్మేషన్ లిమిటెడ్గా ఉంటుంది, డేటా లిమిటెడ్గా ఉంటుంది. సో మనం వాళ్ళని ఫాలో చేస్తే మార్కెట్లో నెక్స్ట్ ఏం జరగబోతుందన్న తెలుసుకోవడానికి ఇది వొలాటిలిటీ ఇండెక్స్ అనేది ఉపయోగపడుతుంది. సో మేజర్గా ఏంటంటే మనం ఇంతకుముందే మార్కెట్ అంటే నిఫ్టీ అనుకున్నాం. సో నిఫ్టీలో ఓవరాల్గా జరిగే ఫ్లక్చువేషన్స్ని వొలాటిలిటీ ఇండెక్స్ అనేది చూపెడుతుంది మనకి జనరల్గా. సో దాన్ని స్టడీ చేయడం. సో మనకి ఆప్షన్ డేటా తీసుకుంటే కనుక జస్ట్ నార్మల్గా వొలాటిలిటీ ఇండెక్స్ అనేది 10 పాయింట్స్ టు 30 పాయింట్స్ వరకు రేంజ్ ఉంటుంది. 20 పాయింట్స్ వేసుకోండి. ఆ రేంజ్లో ఉన్నంత వరకు సేఫ్గా ఉంటుంది. ఆ రేంజ్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అవుతుందో అక్కడ వొలాటిలిటీ అనేది పెరుగుతుంది. సో అది ముఖ్యంగా వొలాటిలిటీ ఇండెక్స్ అన్నది వొలాటిలిటీని మేజర్ చేయడానికి యార్డ్ స్టిక్ అని చెప్పుకోవచ్చు. రైట్. సో దాన్ని బట్టి వీళ్ళు ట్రేడింగ్ డెసిషన్ ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ ఉంటే కనుక VIX పెరుగుతుంది అన్నప్పుడు ఏ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి, దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలన్న దాని గురించి ముఖ్యమైన డెసిషన్స్ అనేది తీసుకుంటారు. సో అది మేజర్గా జరిగేది వొలాటిలిటీ ఇండెక్స్ పైన. సో మన వొలాటిలిటీ ఇండెక్స్ పెరుగుతుంది అంటే మార్కెట్లో ఫ్లక్చువేషన్స్ ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి అన్నది ఎక్స్పెక్ట్ చేయాలి. సో దీన్ని ఏ విధంగా యూజ్ చేస్తుంటారంటే జనరల్గా మీన్ రివర్షన్ మెథడ్ అని అంటారు. సో మార్కెట్స్ జనరల్గా జరిగేది ఏంటంటే ఓవర్ వాల్యుయేషన్ జరుగుతుంది, లేదంటే అండర్ వాల్యుయేషన్ జరుగుతుంది. ఫెయిర్ వాల్యూ అనేది మార్కెట్లో జనరల్గా ఉండదు. సో ఇప్పుడైతే లాంగ్ టైమ్ యావరేజెస్ అంటాం, మూవింగ్ యావరేజెస్. సో దానికి ఎంత దూరంగా వెళ్తుంది మార్కెట్. సో మూవింగ్ యావరేజ్ దగ్గర జనరల్గా ఉండదు. అయితే దాన్ని బ్రేక్అవుట్ చేస్తే పైకి వెళ్ళిపోతుంది, బ్రేక్ డౌన్ చేస్తే డౌన్ సైడ్ వచ్చేస్తుంది. సో మనకు VIX అన్నది పెరుగుతున్నప్పుడు మార్కెట్స్ ఆ మూవింగ్ యావరేజెస్కి ఎంత దూరంగా ఉన్నాయి. సపోజ్ మార్కెట్ పీక్ లెవెల్లో ఉన్నప్పుడు VIX అన్నది చాలా తక్కువగా ఉంటుంది. తక్కువ ఉన్నప్పుడు ఏంటంటే ఇన్వెస్టర్స్ పెద్దగా మార్కెట్ పైన ఎక్స్పెక్టేషన్ లేదన్నమాట, భయం అన్నది లేదు, ఒక ఫియర్ ఫ్యాక్టర్ అన్నది మార్కెట్లో లేదు. 10 పాయింట్స్ దగ్గరలో ఉన్నప్పుడు ఆ 10 పాయింట్స్ నుంచి ఎప్పుడైతే రైజ్ అవుతూ ఉంటుందో
ఫియర్ అన్నది మొదలైంది మార్కెట్లో అన్నది ఇండెక్స్ అనమాట. ఇది ఇండికేషన్ రాగానే ఈ లార్జ్ ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే దానికి తగ్గట్టుగా పొజిషన్ కట్ చేసుకోవడం, లేదంటే తక్కువ రిస్క్ ఉన్న స్టాక్స్లోకి షిఫ్ట్ చేయడం, సెక్టోరల్ రొటేషన్స్ అంటుంటారు జనరల్గా. సో అది దీని కారణంగానే జరుగుతుంది. పర్టికులర్ స్టాక్స్లో విక్స్ విపరీతంగా పెరుగుతుంది అన్నప్పుడు దాంట్లో లాంగ్ పొజిషన్స్ తగ్గించుకోవడము, లేదంటే ఆల్రెడీ లోయర్ లెవెల్స్లో బై చేసి ఉంటారు కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ కంప్లీట్గా చేయడమా, పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ చేయడమా, ఇలాంటి డెసిషన్స్ అనేది దానిపైన బేస్ చేసుకొని తీసుకుంటుంటారు. సో అదే టైంలో మనకు విక్స్ ఎప్పుడైతే 20 పాయింట్స్ని బ్రేక్అవుట్ చేసి ఇంకా ఇంక్రీజ్ అవుతుందో అది బేర్ మార్కెట్ వైపు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో మనకు కోవిడ్ టైంలో చూస్తే కనుక విక్స్ విపరీతంగా పెరిగింది. చాలా తక్కువ టైంలో చాలా ఫాస్ట్ క్రాష్ వచ్చింది కాబట్టి ఒకానొక టైంలో మనకి ఇంప్లాయిడ్ వొలాటిలిటీ అంటే ఆప్షన్స్లో వొలాటిలిటీ చూస్తే కనుక 80 పాయింట్స్ 90 పాయింట్స్ కూడా రీచ్ అయిపోయింది. అంటే అంత విక్స్ ఉన్నప్పుడు ఆప్షన్ ప్రీమియం చాలా హెవీగా ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ ఫ్లక్చువేషన్స్ ఎక్కువ ఉంటాయి. మనకు నార్మల్గా నిఫ్టీ 100-200 పాయింట్స్ మూవ్ అవుతే చాలా గొప్ప ఇంట్రాడేలో నార్మల్గా జరిగే రేంజ్ అది. కానీ వొలాటిలిటీ ఎప్పుడైతే పెరుగుతుందో ఆ 100-200 పాయింట్స్ దగ్గర నుంచి 200 నుంచి 400 పాయింట్స్ మూమెంటం ఉంటే దాన్ని నార్మల్ ట్రేడర్స్ దాన్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టమైపోతుంది. కాబట్టి ఈ వొలాటిలిటీ ఇండెక్స్ని గమనిస్తే కనుక మార్కెట్లో వొలాటిలిటీ ఏ విధంగా ఉంది దాన్ని బట్టి మనం ఆప్షన్ ఎంతవరకు తీసుకోవచ్చు అన్నది తెలిసిపోతుంది. సో లో విక్స్ ఉన్నప్పుడు మాత్రం ఆప్షన్ ట్రేడర్స్కి పెద్దగా ఉపయోగం ఉండదు. ఎందుకంటే వొలాటిలిటీ తక్కువ ఉంది కాబట్టి ఆప్షన్ ప్రీమియం అన్నది చాలా తక్కువ రేంజ్లో మూవ్ అవుతుంటుంది. ఎప్పుడైతే వొలాటిలిటీ ఇండెక్స్ ఇంక్రీజ్ అవుతుంటుందో ఆప్షన్లో ఫ్లక్చువేషన్స్ ఎక్కువ ఉంటాయి. సో దాన్ని బట్టి ట్రేడింగ్ డెసిషన్స్ అనేది తీసుకోవాలి. ఇది ఆప్షన్ ట్రేడర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇది ఇంకా ఈ ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే కనుక ఇప్పుడైతే మార్కెట్లో పీక్ లెవెల్లో ఉన్నప్పుడు విక్స్ లోయర్ లెవెల్స్ నుంచి స్లోగా ఇంక్రీజ్ అయ్యి 20 పాయింట్స్ వైపుగా వెళ్తుంటుందో అక్కడ వీలైనంత వరకు లాంగ్ పొజిషన్స్ని ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడం, క్యాష్లో ఉండడం, అలాంటి నిర్ణయాలు తీసుకుంటుంటారు. దానికోసం ఉపయోగించే మేజర్ టూల్ ఇది. సో అయితే ఇప్పుడు మార్కెట్లోకి ప్రతిరోజు కొన్ని వేల మంది కొత్తగా ఎంటర్ అవుతున్నారు. ఆల్మోస్ట్ డిమాట్ ఖాతాలు 12-13 కోట్లుగా చేరుకున్నాయి. అంటే 2020 అంటే కోవిడ్ ముందు వరకు కూడా 1.5 కోటి 2 కోట్లు ఉన్న డిమాట్ అకౌంట్లు ఇప్పుడు చూస్తే ఆల్మోస్ట్ ఒక 12-13 కోట్లు. అయితే ఎస్పెషల్లీ లాస్ట్ ఒక 5-6 మంత్స్ నుంచి తీసుకుంటే అంటే ఒక మే నుంచి మార్కెట్లో ఒక మంచి బుల్ ర్యాలీ స్టార్ట్ అయింది. సో మార్కెట్లో ఎప్పుడైతే ఒక మంచి బుల్ రన్ స్టార్ట్ అవుతుందో కొత్తగా మార్కెట్లోకి కొన్ని లక్షల మంది యాడ్ ఆన్ అవుతూ వస్తున్నారు కదా. మరి మార్కెట్లోకి కొత్తగా వచ్చే వాళ్ళందరూ కూడా ఈ విక్స్ గురించి అంటే ఈ VIX గురించి తెలుసుకొని వస్తున్నారంటారా? మరి దీని గురించి తెలుసుకోకుండా మరి ఈ ట్రేడింగ్ అనేది ఇవన్నీ చేయడం అనేది ఎంతవరకు సేఫ్ అంటారు అసలు? మీరు చెప్పిన దాని ప్రకారం మార్కెట్లో కొత్త డిమాట్ అకౌంట్స్ ఉన్నాయంటే వాళ్ళకి మార్కెట్ పైన ఏ విధమైన అవగాహన ఉండదు. బేసిక్గా మార్కెట్స్ పైకి వెళ్తున్నాయి జనరల్గా టాక్ వస్తుంది. ఫ్రెండ్ సర్కిల్లో కానివ్వండి, వాళ్ళ సర్కిల్లో మార్కెట్లు చాలా పైకి వెళ్తున్నాయి, మన ఫ్రెండ్స్ బాగా సంపాదిస్తున్నారు, మనం కూడా చేద్దాం అన్న ఒక కాన్సెప్టే ఉంటుంది తప్పితే వాళ్ళకి విక్స్ పైన సరైన అవగాహన ఉండదు. సో ఎప్పుడైనా సరే మార్కెట్ అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఎవరైతే ఆ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళకి ఎక్కువ రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అదే టైంలో ఒక్కసారి మార్కెట్ మూమెంటం అయిపోయిన తర్వాత అక్కడ పీక్ లెవెల్ అంటే మెచ్యూర్ అప్ సైడ్ మూమెంటం అనేది మెచ్యూర్ అయిన లెవెల్స్లో ఎవరైతే ఎంటర్ అవుతారో వాళ్ళు పీక్ లెవెల్లో అంటే ఓవర్ వాల్యూడ్ స్టాక్స్ బై చేసి ఉంటారు కాబట్టి మార్కెట్లో డౌన్ సైడ్ రిస్క్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. సో అప్పుడు వాళ్ళు గమనించాలి ఏంటంటే విక్స్ ఎలా ఉంది, మార్కెట్లో విక్స్ ఎలా ఉంది, మూవింగ్ యావరేజెస్కి అంటే మీన్ రివర్షన్ మెథడ్ అన్నారు కదా, ఆ మెథడ్ ప్రకారం మీన్కి ఎంత దూరంగా ఉంది ప్రైస్. సో అందుకని మనం జనరల్గా టెక్నికల్ టర్మ్స్లో బై అండ్ డిప్స్ అంటాం. సో విక్స్ రైజ్ అయినప్పుడు అక్కడ హయ్యర్ లెవెల్స్లో ఎవరైతే ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారో ఇమ్మీడియట్గా అక్కడ బై చేసిన వాళ్ళకి డౌన్ సైడ్ రిస్క్ ఉంటుంది. సో కొద్దిగా మళ్ళీ సపోర్ట్స్కి లెవెల్కి దగ్గరగా మూవింగ్ యావరేజ్కి దగ్గరగా వచ్చినప్పుడు బై చేస్తే వాళ్ళకి మళ్ళీ బౌన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. లో రిస్క్లో ఉంటారు వాళ్ళకు. కాబట్టి బై అండ్ డిప్స్ అంటాం. సో అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు డిప్స్లో బై చేస్తే అది బై అండ్ డిప్ అంటాం. అది రివర్సల్ కూడా జరుగుతుంది. సో మార్కెట్ మేజర్ ట్రెండే డౌన్లో ఉన్నప్పుడు మధ్యలో బౌన్సెస్ వస్తుంటాయి. అంటే
ప్రాఫిట్ బుకింగ్ అనుకోండి, షార్ట్ సెల్లర్స్ ప్రాఫిట్ బుకింగ్ చేస్తున్నారు, లేదంటే ఫండమెంటల్గా ఈ స్టాక్ వాల్యూ ఫేర్ వాల్యూ ఉంది అనుకున్నప్పుడు ఎప్పుడైతే బై చేస్తారో మళ్ళీ ఆ మూవింగ్ యావరేజ్కి దగ్గరకు వచ్చినప్పుడు మళ్ళీ సేల్ చేస్తారు. అంటే లోయర్ లెవెల్స్లో బై చేసిన వాళ్ళు మళ్ళీ పీక్ లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్ అయినా చేస్తుంటారు డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు. కాబట్టి ఎవరైనా సరే కొత్తగా మార్కెట్లో రావాలనుకుంటే విక్స్ గమనించాలి. ప్లస్ మార్కెట్ ఆ విక్స్ పర్టికులర్ రేంజ్ బ్రేక్అవుట్ అవుతున్నప్పుడు మార్కెట్ కండిషన్ ఇక్కడ ఉంది, అప్ ట్రెండ్లో పీక్ లెవెల్లో ఉందా, మిడిల్లో ఉందా, అది గమనించాలి. దాన్ని బట్టే వాళ్ళకి ప్రాఫిట్స్ వస్తాయా నష్టాలు వస్తాయా అనేది మనం చెప్పడానికి వీలు ఉంటుంది. సో అయితే రెగ్యులర్గా ఈ మార్కెట్కి సంబంధించి కొంత అనాలిసిస్ వీడియోస్ చేస్తుంటాం, అంటే జస్ట్ అనాలిసిస్ చేస్తుంటాం అసలు ఈ మార్కెట్లో ఏం జరిగింది అనే దాని గురించి. చాలామంది ఆడియన్స్ ఈ వీడియోస్ కింద కామెంట్స్ పెడుతుంటారు, మాకు ఇదంతా అనవసరం, ఏ స్టాక్ కొనాలో ఏ స్టాక్ అమ్మాలో చెప్పండి అంటూ రకరకాల కామెంట్స్ పోస్ట్ చేస్తుంటారు కదా. ఏంటంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏదో ఒక వీడియోలో పలానా స్టాక్ కొనుక్కోండి, పలానా స్టాక్ అమ్మండి అని చెప్పడం ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అడగడం కూడా అసలు అవతల వాళ్ళ నుంచి దీన్ని ఏ విధంగా తీసుకోవాలి? దీన్ని అది అడగడం కరెక్ట్ కాదు. ఎందుకంటే జనరల్గా నేను చెప్తాను, మన దగ్గర క్యాపిటల్ ఉంది, సఫిషియంట్ క్యాపిటల్ ఉంది, సర్ప్లస్ క్యాపిటల్ ఉంది, అది పోయినా మనకు పర్లేదు అనుకున్న వాళ్ళు ఆ విధంగా థింక్ చేస్తుంటారు. ఎందుకంటే ఎవరైనా సరే అడ్వైజ్ ఇస్తే నాకు కొద్దిగా ఎర్న్ చేసుకోవచ్చు కదా ఉన్న క్యాపిటల్ పైన అన్న కాన్సెప్ట్తో ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తుంటారు. కానీ ఒక దాన్ని మనం జనరల్గా చూస్తే కనుక మార్కెట్ అనేది గ్యాంబ్లింగ్ ఎట్ ద సేమ్ టైం ప్రొఫెషన్. ఇప్పుడు మీరు ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్ తీసుకుంటే అది ప్రొఫెషన్ అవుతుంది, బిజినెస్ అవుతుంది. బిజినెస్ ఎప్పుడు కూడా మనం బ్యాక్గ్రౌండ్ వర్క్ ఏమీ చేయకుండా జంప్ చేయం కదా. పర్టికులర్ బిజినెస్లో మనకు డిమాండ్ ఉంది అన్నప్పుడే మనము బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ చేస్తాము, దాన్ని హై స్కేల్లో రీసెర్చ్ చేయాలి. సో అదే సేమ్ ఇక్కడ కూడా వర్కౌట్ అవుతుంది. మీరు బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవాలి, మీరు ఏ స్టాక్లో ఎందుకు బై చేయాలన్నది క్వశ్చన్ వేసుకోవాలి ముందుగా. అంటే అప్ ట్రెండ్లో ఉందా, లేకపోతే ఎవరైనా చెప్తుంటే బై చేస్తున్నానా, నిర్ణయం దేని బేస్ మీద నిర్ణయం తీసుకుంటున్నాను అన్నది మెయిన్ క్వశ్చన్ వేసుకోవాలి. ఎవరో చెప్పారన్నది కాదు, వాళ్ళు ఏ బేస్ మీద చెప్తారో వీళ్ళకి తెలియదు కదా. మార్కెట్లో రకరకాల బేసెస్ ఉంటాయి, అంటే టెక్నికల్ అనాలిసిస్ ఉంటుంది, ఫండమెంటల్ ఉంటుంది, కొందరికి ఏది ఉండదు. జస్ట్ చాలా మందికి గట్ ఫీలింగ్తో కూడా చెప్తుంటారు, సో మార్కెట్ ఈ విధంగా ఉండొచ్చు అనేది. కానీ అండర్లయింగ్గా మార్కెట్ ట్రెండ్ ఏ విధంగా ఉంది అన్నది టెక్నికల్గా మనం చార్ట్ చూస్తే తప్ప చెప్పడానికి వీలుండదు. కాబట్టి అన్ని అనాలిసిస్ చేసిన తర్వాత చెప్తున్నాడా లేదా అన్నది వాళ్ళు గమనించాలి, ఎవరు అడ్వైస్ తీసుకుంటున్నాం అన్నది. అది గమనించి వాళ్ళు చెప్తే ప్రొఫెషనల్ గైడెన్స్ తీసుకొని అప్పుడు ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు. తప్పితే ఆ చెప్పే వాళ్ళు ఎవరో మనకే తెలియనప్పుడు వాళ్ళని చెప్పిన దాన్ని ఎట్లా నమ్ముతాం మనం? కాబట్టి అడగడానికన్నా ముందు వాళ్ళ సర్వీస్ అయినా తీసుకోవాలి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవాలి, వాళ్ళకి అసలు అనాలిసిస్ ఎంతవరకు సక్సెస్ అయింది ప్రీవియస్గా, అవన్నీ చూసుకున్న తర్వాత ఇలాంటి డెసిషన్ తీసుకోవాలి, ఇన్వెస్ట్మెంట్ తీసుకోవచ్చా లేదా అన్నది. సో అదేవిధంగా ఇప్పుడు స్టాక్ మార్కెట్ అంటే పొద్దున 9:30-10 గంటలకి ఒక స్టాక్ కొనడం, మధ్యాహ్నం అమ్మేయడమేనా ఏంటి? ఇది కాకుండా అసలు స్టాక్ మార్కెట్ అనేదాన్ని ఎలా చూడాలి అంటారు? ఇంతకు మించి ఏముంది అసలు స్టాక్ మార్కెట్ అంటే? చూడండి, బేసిక్గా స్టాక్ మార్కెట్ అన్నది ఇన్వెంట్ చేసింది ఎందుకంటే కంపెనీ ఐపీఓకు అలర్ట్ చేసిన షేర్లను ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఫండ్స్ రిక్వైర్మెంట్ ఉంది అన్నప్పుడు ఎక్స్చేంజ్ చేసుకోవడానికి క్రియేట్ చేసిన సెకండరీ ఇన్స్టిట్యూషన్ ఇది. దాన్ని బిజినెస్గా క్రియేట్ చేశారు. ఎందుకంటే ఫ్లక్చువేషన్స్ వస్తున్నాయి, మన పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కన్నా ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది, అంటే మన జనరల్గా హై రిస్క్ హై రిటర్న్ జోన్లోకి వస్తుంది ఈక్విటీ షేర్ మార్కెట్ అన్నది. అదే మన ఫిక్స్డ్ డిపాజిట్స్కి వెళ్తే ఫిక్స్డ్ రిటర్న్స్ ఉంటాయి, దాంట్లో సేఫ్టీ అన్నీ ఉంటాయి కాబట్టి మీకు రిటర్న్ ఫిక్స్డ్గా ఉంటుంది. మార్కెట్లో సేఫ్టీ అన్నది ఉండదు కాబట్టి రిటర్న్స్ ఎక్కువగా ఉంటాయి, రిస్క్ అన్నది ఎక్కువ ఉంటుంది. సో రిస్క్ ఎందుకు ఉంటుంది అంటే ఇన్ఫార్మ్డ్ డెసిషన్ తీసుకోకపోవడం, రీసెర్చ్ అన్నది బ్యాక్గ్రౌండ్ మనం చెక్ చేసుకోకపోవడం. సో మార్కెట్ ఓపెన్ అయ్యేది 9:15కే, కాకపోతే మన వర్క్ అనేది అంతకన్నా ముందు రోజే చేసుకోవాల్సింది. అంటే మార్కెట్లో మనం నెక్స్ట్ రేపు ఏం చేయాలి, ఏ స్టాక్ సెలెక్షన్ చేసుకోవాలి అన్నది అంతకు ముందు రోజే రీసెర్చ్ అంతా కంప్లీట్ చేసుకొని మార్కెట్ టైంలో జస్ట్ మన అంతకుముందు నైట్ తీసుకున్న నిర్ణయాలను ఇంప్లిమెంట్ చేయడం అంతే. యాక్చువల్గా ఉండే వర్క్ అంతా అంతకుముందు రోజు ప్రిపేర్ చేసే ట్రేడ్ ప్లాన్లోనే ఉంటుంది. అదేమీ లేకుండా జస్ట్ ఓపెన్లోనే నేను కొంటాను, క్లోజింగ్లో అమ్మేస్తాను అంటే దానికి బేస్లెస్. మార్కెట్ ఎప్పుడు కూడా వన్ సైడ్ మూమెంటం ఇవ్వదు.
వీక్లీలో 5 days ఉంటే 1 day మాత్రమే ఒక డైరెక్షనల్ మూమెంట్ ఉంటుంది, మిగతా అంతా రేంజ్ బౌండ్ ఉంటుంది. ఆ రేంజ్ బౌండ్ ఉన్నప్పుడు వీళ్ళకి లాస్ అయిపోతుంటుంది. అందుకని మార్కెట్ ట్రెండ్ ఏ విధంగా ఉంది, టెక్నికల్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయన్న నిర్ణయం తీసుకొని ట్రేడ్ చేసుకుంటే సేఫ్గా ఉంటారు. లేదు ఏ విధమైన లేదు గట్ ఫీలింగ్తో ఇన్వెస్ట్ చేస్తామంటే లాస్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సూర్యదేవ్ గారు. విఐఎక్స్ అంటే ఏంటి అండ్ దీన్ని ఎలా కొనుమానంగా తీసుకుంటారు మార్కెట్లో, ఒక ప్రొఫెషనల్స్ అనే వాళ్ళు అసలు దీన్ని ఎంతవరకు ఉపయోగిస్తారు, అదేవిధంగా కొత్తగా మార్కెట్లోకి అడుగుపెట్టే వాళ్ళు ఎంతవరకు విఐఎక్స్ గురించి తెలుసుకొని మార్కెట్లోకి రావాలి అనే ఇటువంటి చాలా ఉపయోగకరమైన మార్కెట్ అంశాలను మీ విశ్లేషణ ద్వారా మన ప్రేక్షకులకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.